అదుర్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది కదా, చరిత్రదేముందిరా చింపేస్తే చిరిగిపోతుంది అని. అచ్చం అలానే చరిత్రను చెత్తబొట్లో పడేసి అద్భుత విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్. ఈ ప్రాసెస్లో అనేక రికార్డులు పంజాబ్ను వెక్కిరించాయి. నీ వల్ల కాదురే అన్నాయి, కానీ పంజాబ్ మాత్రం ఆగలేదు. అసలు ముంబై 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో వాళ్ళెప్పుడూ కూడా 200 పరుగులు చేస్తే ఓడిపోయిందే లేదు. 18 సార్లు 200+ స్కోర్లను ఐపీఎల్లో నమోదు చేసిన ముంబై ఇండియన్స్ 18కి 18 సార్లు విజయం సాధించింది. కానీ నిన్న మాత్రమే 203 పరుగులు చేసి 204 పరుగుల టార్గెట్ పెట్టిన పంజాబ్ తొలిసారి ఆ మిత్ని బ్రేక్ చేసింది. ఇంగ్లీష్, అయ్యర్, వధేరా పోరాటంతో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుని ముంబై అజేయ రికార్డును బ్రేక్ చేసింది. గత 7 మ్యాచ్ల్లో అహ్మదాబాద్ గ్రౌండ్లో ముందు బ్యాటింగ్ చేసిన జట్టే 7 సార్లు గెలిచింది. పంజాబ్ దాన్ని కూడా బ్రేక్ చేసింది. టాస్ గెలిచినా కూడా బ్యాటింగ్కు ముంబైకే అప్పగించి ముంబై పెట్టిన 200+ స్కోర్ను చేసి మరీ సెకండ్ బ్యాటింగ్ ఆడి గెలిచింది పంజాబ్. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్ల్లో ఎప్పుడూ 204 పరుగుల స్కోర్ను ఎవరూ చేసి చేయలేదు. కానీ పంజాబ్ అది కూడా చేసి చూపించింది. ఐపీఎల్లో ఏ టీము కూడా 8 సార్లు 200+ టార్గెట్లను చేసి చేయలేదు. పంజాబ్ మాత్రమే ఆ రికార్డును బ్రేక్ చేసింది. కళ్ల ముందు 5 సార్లు కప్పు గెలిచిన ముంబై ఇండియన్స్ ఉన్నా కూడా, పంజాబ్కు ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడిన అనుభవం ఉన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఆ క్షణం ఆ నిమిషం ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చెలరేగారు. కాబట్టే చరిత్రలను చెత్తబుట్టలతోనూ సంబంధం లేకుండా పంజాబ్ కింగ్స్ ముంబైపై అద్భుతమైన విజయం సాధించి ఐపీఎల్లో ఫైనల్ చేరుకోగలిగింది.